ఏ గురుదేవత మనం ఇప్పుడు వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. గురవే సర్వలోకానాం భేషజే భవరోగణం నిధేయ సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి పాదారుందాభ్యాం నమో నమః. దక్షిణామూర్తి స్మరణ చేయడం వల్ల మంచి జ్ఞాన సంపత్తి కలుగుతుంది. జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవాస్మహే హయగ్రీవాయ నమో నమః. ఓం వాగీశ్వర్యేద్మహే బ్రహ్మపత్ని వాణి ప్రచోదయాత్ వాగీశ్వర్యే నమో నమః. తత్ప్రసాద్మహే వక్రతుండాయ ధీమతన్నోదంత ప్రచోదయాత్ గణపతయే నమః. ప్రార్థనపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. మనం ఇప్పుడు వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు వృశ్చిక రాశి లక్షణాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి ఒక లక్షణాలు చాలా తెలివిగా ఉంటారు. వీరికి ఒక ఆలోచన చెప్తే వాళ్ళు 100 రకాలు ఆలోచించగలరు. వాళ్ళు రైట్గా తీసుకోవాలి, రాంగ్గా తీసుకోవాలి. వృశ్చిక లగ్నం కావచ్చు, వృశ్చిక రాశి కావచ్చు. వీళ్ళ ఆలోచన చాలా డెప్త్గా వెళ్తుంటాయి. వీళ్ళకి కనుక పక్కవాడు సలహా ఇస్తే కనుక ఇంకా లోతుకి వెళ్తారు. అంటే వీళ్ళకి డెప్త్గా వెళ్ళాలని ఆలోచన రాకపోతే పక్కవాడిని సలహా ఇస్తే దాంట్లో లోతులన్నీ కూడా వీళ్ళున్న లోటుపాట్లన్నింటి ఎతగలరు. వీళ్ళకి ఒక కన్నం దొరికితే లోపల దూరినట్టుగా వీళ్ళు అంత దూరం వెళ్తారు. కాబట్టి వీళ్ళు కామన్గా ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వారికి ఈ లక్షణాలు ఉంటాయి. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు క్రిమినల్స్ అవుతుంటారు. వీళ్ళు చాలా భయంకరమైన దుర్మార్గులు అవుతుంటారు. వీళ్ళు ఏ శాఖలో ఉన్నా కూడా దాంట్లో దుర్మార్గం చేసే లక్షణాలు ఉంటాయి. దాంట్లో న్యాయం చేయొచ్చు, వాళ్ళు అన్యాయం చేయొచ్చు. ఎక్కువ న్యాయం కన్నా కూడా అన్యాయంలో అవకాశాలు ఇస్తే ఎవరన్నా లంచం ఇస్తారు చేసామంటే ఆ పని చేయడానికి రాశికి ఎక్కువ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి వృశ్చిక లగ్నమైన వారికి ఎక్కువ అన్యాక్రాంతమైన ధనం సంపాదించడం కానీ, ఎదుటి వ్యక్తి మోసం చేయడానికి కానీ, ఎదుటి వ్యక్తి మోసపోవడానికి అవకాశాలు ఇవ్వడం కానీ, సొంత వ్యక్తి దూరడానికి ఎక్కువ అవకాశాలు తీసుకుంటారండి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో జరిగేటువంటి లక్షణాలు ఎవ్వరికి తెలియదు, చాలా సీక్రెట్గా ఉంటాయి అన్నమాట. అంటే వీళ్ళు ఎంతవరకు పోతున్నారు, ఎక్కడ వెళ్తారంటే సముద్రం లోతులతో మనకు తెలుస్తుందా, అలానే వీళ్ళ యొక్క ఆలోచన విధానంగా ఎవరికి తెలియదు. వీరు ఒక క్షణం ఒక రకంగా ఉంటుంటారు. అయితే ఈ రాశిలో పుట్టిన వారికి విశేషం ఏంటంటే, కానీ ఈ రాశి ప్రకారంగా ఈ మాసం కానీ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే, లాభంలోకి ఏదో ఉండడం వల్ల బాగుంది, లాభస్థితి బాగుంది. ఇక్కడ ద్వితీయంలో ఇక లగ్నంలోనే శుక్రుడు సంచారం చేస్తుండడం వల్ల వీళ్ళు చేయకూడనటువంటి కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. వీళ్ళు ఆశ వల్ల ఎంజాయ్ చేయాలని కుతూహలంలో కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఎందువల్ల వృశ్చికంలో శుక్రుడు ఉండడం వల్ల. ఏ గ్రహం లేకపోతే మంచిది, కానీ ఉన్నాడు కనుక జరిగే ప్రమాదాలు కొన్ని రహస్యంగా ఉంటాయి. చేసే పని ప్రవర్తన కొన్ని రహస్యంగా నడుస్తుంటాయి. అందుకని స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళతో ఉన్న వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు చేసే ప్రణాళిక చాలా డేంజర్గా ఉంటుంది కూడా. అందుకని వీళ్ళతో చాలా డీప్గా మెయింటైన్ చేయాలి వృశ్చిక రాశి వారికి. వృశ్చిక రాశి వారికి ద్వితీయంలో రవి సంచరించడం వల్ల, రవి ప్రభావం ఉండడం వల్ల ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు బాగుంటాయి. అవి అలానే ద్వితీయంలోనే బుధుడు ఉండడం వల్ల, అష్టమాధిపతి ద్వితీయంలో ఉండడం వల్ల కుటుంబపరమైన సమస్యలు వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది కూడా. ఆ సమస్యలు చాలా ఎలా ఉంటాయంటే రాజరికంగా ఉంటుంటాయి. అంటే మామూలుగా కాదు, ప్రభుత్వ సంబంధ సమస్యలుగా మారుతుంటాయి. లేదా పెద్దవాళ్ళ విషయాలు వాళ్ళ ఈ సమస్యలు తెచ్చుకునేవి ఉంటాయి. అంటే వీళ్ళు చేసేవన్నీ లిటిగేషన్తో కూడుకున్నట్టుగా ఉంటాయి అన్నమాట. అందుకని వీళ్ళు ఎక్కువ జడ్జిలు కానీ లాయర్లు కానీ అవుతుంటారు అన్నమాట. వీళ్ళంతా క్రిమినల్ బ్రెయిన్ వీళ్ళది. వీళ్ళు అందుకనే ఎక్కువ నక్సలిజం మనం ఎలా ప్రోత్సహిస్తుంటాం, నక్సలిజం ప్రోత్సహిస్తుంటారు అన్నమాట. వీళ్ళలో ఉన్న వాళ్ళు ఎక్కువ వాళ్ళని అభివృద్ధి చేస్తుంటారు. ఎక్కువ అడవుల్లో బతుకుతుంటారు. వీళ్ళు అడవుల్లో కూడా చాలా సీక్రెట్ ప్లేస్లో బతుకుతుంటారు. ఈ రాశి వారికి ఉన్న ప్రత్యేకమైన విధానం ఇది. అయితే వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కనుక ఉద్యోగాలు వస్తే కనుక వీళ్ళ ఆలోచన ఎవ్వరికి రాదన్నమాట. ఎన్ని రకాల మనిషిని పట్టుకొని చెప్పించాలో అన్ని రకాలుగా వీళ్ళు చెప్పించగలుగుతుంటారు. అంత ప్రణాళికబద్ధంగా ఉంటారు వీళ్ళు. అందుకని వీళ్ళు జడ్జిలు అయితే కనుక చాలా భయానకం అన్నమాట. వీళ్ళు వ్యవస్థను మార్చి పారేస్తుంటారు. న్యాయస్థానాన్ని మొత్తం కూడా మార్చేస్తుంటారు వీళ్ళు. అన్ని సీక్రెట్లు ఎన్ని వీళ్ళు లోటుపాట్లు ఉన్నాయో అన్నింటినీ వీళ్ళు వాడుకోగలుగుతుంటారు. కానీ ఈ రాశి చాలా అద్భుతమైన రాశి. ఈ రాశి చాలా డేంజర్ రాశి అన్నమాట. చాలామంది బాంబులు పేలుస్తుంటారు కదా దేశాల మీద, క్రిమినల్ బ్రెయిన్ అంటాం కదా, చాలామంది ఊతకోతకు వస్తుంటారు కదా. ఇవన్నీ కూడా ఈ లక్షణాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ లక్షణాలు అంటే ఇలాంటి థాట్స్ అన్నీ వస్తుంటాయి అన్నమాట. విచిత్రమైన థాట్స్ వస్తుంటాయి అన్నమాట. ఎలాగ దేశం నాశనం చేయొచ్చు, ఇలాంటి ఏం చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ కూడా వీళ్ళ ఆలోచన లక్షణాలు ఉంటుంటాయి అన్నమాట. దీంట్లో ఎన్ని పాపగ్రహాలు కలిసిన కొద్దీ దాని ప్రభావం తీవ్రత అయిపోతుంది. ఏ గ్రహం లేకపోతేనే సేఫ్గా ఉన్నట్లు ఇంకా. అందుకని కుజుడు ఉన్న కొద్దీ మూర్ఖంగా ఉండడానికి లక్షణాలు ఇస్తుంటాడు. శుక్రుడు ఉంటే చాలా ప్రేమగా పలకరిస్తున్నట్టుగా ఉండి ఆడవాళ్ళు వంచన చేస్తుంటారు అనమాట. కిడ్నాప్ చేస్తుంటారు కదా. ఈ లక్షణాలను కూడా ఈ రాశిలో సంచరిస్తుంటాయి. తర్వాత ధనస్సులో ద్వితీయంలో రవి ప్రభావం వల్ల కుటుంబపరమైన సమస్యలు, బుధుడి వల్ల చాలా నష్టము జరుగుతుంటుంది. అలానే చతుర్థంలో శని ఉండడం వల్ల మాతృసుఖాన్ని తల్లి యొక్క అనుకూలం బాగుంటుంది. పంచమంలో రాహు ఉండడం సంతానం అనుకూలత సరిగ్గా ఉండకపోవచ్చు, సంతానం లేట్గా పుట్టచ్చు. తర్వాత షష్టంలో గురుడు ఉండడం వల్ల ఎవరి దగ్గర రుణం చేయకుండానే వీళ్ళు దానన్మాలు చేస్తుండడం వల్ల వీళ్ళు రుణగ్రస్తులు అవుతుంటారు అన్నమాట. అంటే మంచి పని చేస్తుంటారు. ఈ మాసం అంతా కూడా వీళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కనుక ఈ రాశిలో పుట్టిన వాళ్ళు చాలా
రహస్యంగా ఉండే లక్షణాలు ఉండడం వల్ల వీళ్ళు చాలా మహా భయంకరులు అని తెలుసుకోవచ్చు. ఒక రకంగా చాలా మంచివాళ్ళు. వీళ్ళు ఎవరైతే మనం చెడుగా వాడుకుంటే చెడు లక్షణాలు వస్తాయి. వీళ్ళు మంచిగా వాడుకుంటే మంచి లక్షణాలతో వీళ్ళ జీవితం నడిపిస్తుంటారు. కనుక ఈ రాశిలో పుట్టిన వాళ్ళు వృశ్చిక రాశి పుట్టిన వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. కొంత ప్రతికూలంగా ఉంది. కానీ అనుకూలంగా కావాలనుకుంటే తప్పనిసరిగా బుధుడికిను, రవికి శ్లోకం చదువుకోవడం వల్ల సర్వసుఖాలు అనుభవిస్తారు. జయ గురుదేవ దత్త.